ఏ నిర్ణయమైనా తీసుకోండి, దానికి అపోజిషన్గా లేకపోతే వీళ్ళే ఏదో ధర్మ పరిరక్షకులుగా మాట్లాడుతున్న చూస్తే నిజంగా ప్రతిపక్షమా లేకపోతే విపక్షమా లేకపోతే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టేందుకు చేసే ఎత్తుగడలో భాగమా అనేది ఈరోజు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ కోకాపేట సర్వే నెంబర్ 249లో మనం విశాఖ శారద పీఠానికి 2 ఎకరాల భూమి గతంలో తెలంగాణ ప్రభుత్వం 2019లో కేటాయించింది. అది ఎకరానికి ₹1 చొప్పున లీజు కేటాయింపు చేయడం జరిగింది. అయితే దీంట్లో ఆ లీజు కమర్షియల్ బేస్డ్గా ఉన్నదని చెప్పి కన్విన్స్ చేయడం వల్ల ఆ శారదా పీఠానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో కూడా అక్కడ ప్రభుత్వము భీమిలి మండలంలో 15 ఎకరాలు కేటాయించింది విశాఖపట్నంలో అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అక్కడ లేదు గోల. ఇక్కడ నియోపోలిస్లో కమర్షియల్ ఏరియాలో పీఠం ఉంటే లేదంటే దానికి సంబంధించిన చట్టబద్ధ నియమబద్ధ అంశాల్లో తేడాని గమనించిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ ప్రభుత్వం రద్దు చేస్తే హరీష్ రావు గగ్గోలు పెడుతున్నాడు. శారదా పీఠాధిపతికి కూడా లేని ఈరోజు బాధనో ఆక్రోశమో ఆవేదనో ఆక్రందనో తెలుస్తలేదు హరీష్ రావుది. అసలు కనీసం మాకు ఇట్లా అన్యాయం జరిగిందనన్నా అంటారు వాళ్ళు. అది కూడా కాదు. ₹1 మనం చారిటీ పేరు మీద గతంలో చాలామందికి ఇచ్చిన పరిస్థితిలో ఉన్నది. రద్దు చేస్తే దాని ప్రత్యామ్నాయ పరిస్థితులు ఇంకో దగ్గర ఆలోచిస్తారు కావచ్చు. పీఠానికి లేని ఏమంటారు బాధ ఘోష ఇప్పుడు హరీష్ రావుకు పట్టింది. ఎందుకు? దేనికోసం? దీంట్లో నీ వ్యక్తిగత స్వార్థం ఏంది చెప్పు. అందరికీ హిందూ సమాజమో సనాతన ధర్మనో మంచి సాంప్రదాయాలతో విరసిల్లాలని అందరికీ కోరిక ఉంటుంది. దానికి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ మధ్యనే మీరు చూసిండ్రు, సమ్మక్క సారక్కకు దాదాపు 150 కోట్ల పైచిలుకు చేసి దేశంలోనే 2వ కుంభమేళగా కీర్తించబడే సమ్మక్క సారక్కను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేనోళ్ళు పొగిడే విధంగా చేసుకున్న పరిస్థితి. దీనికి మనోడు అంటున్న మాటలు చూస్తే మాత్రం అంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఇట్లాంటి మేము సహించము, మేము అసలు ఒప్పుకోమని అంటే ఒప్పుకున్నారు. మీరు ఎవరైతే రద్దు చేసిన పీఠానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఏ విధంగా దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నో చూడాల్సిన అవసరం ఉంది. ఇది దీంట్లో ఇంకేమైనా హరీష్ రావుకి ఏమైనా రాజకీయనో ఆర్థిక స్వార్థం ఏమైనా దాగి ఉండేనా, లేకపోతే హరీష్ రావు కేటాయించేది ఉండేనా శారదా పీఠానికి రద్దు చేసినందుకు? అదే నాయన బాధ. ఇంకెన్ని వేల ఎకరాలు దోచుకుంటారు మీరు? ఎన్ని వేల ఎకరాలు దోచుకుంటే మీ భూదాహం తీరుతుంది? సిద్దిపేట నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు బినామీ పేర్లతో మొదలు పెడితే, కంపెనీల వాటా నుంచి మొదలు పెడితే, భూదాన భూముల నుంచి మొదలు పెడితే, అసైన్డ్ భూముల నుంచి మొదలు పెడితే, మీరు అభివృద్ధి పేరు మీద చేసిన విధ్వంసం ప్రతి దగ్గర కనపడుతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, నిమ్స్లో కావచ్చు, లేదంటే ముచ్చర్లకు సంబంధించిన భూముల ఎక్విజిషన్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసేది మేము ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు వినియోగించే విధంగా మేము చేస్తున్నాం. ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన కూడా దానికి సంబంధించి నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. అక్కడ
పేదలకు కానీ బడుగులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యదు. అలా చేయాల్సి వస్తే పేదల కోసం ఇండ్లు ఎందుకు కట్టిస్తున్నాము, పేదల కోసం సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం గ్యాస్ బండ్ ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం ఇలా ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నాము, పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వాన్ని 1-2 సంఘటనలతో అబాస్పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాం. అక్కడ ప్రతి పేదవానికి న్యాయం జరిగేలా చేస్తామని తుమ్మల గారు కూడా నేను చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇటువైపు ఇక్కడ దీన్ని రద్దు చేస్తే ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే ఈయనకు ఒళ్ళు మండుతుంది. ఎందుకోసం? కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, భూమి కాడికి పోయేసరికి ఒకటేసారి వీళ్ళకి మొత్తం శివాలుగే కాడికి వస్తున్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పినాం కదా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టేది ఆ వాటర్ బాడీలో ఉన్న భూమి దగ్గర కాదు, ప్రత్యేకంగా టూరిజానికి సంబంధించిన భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. వాటర్ బాడీలో ఉన్న వాటిని 11,000 కుటుంబాలను కన్విన్స్ చేసి ఒప్పించి చేసే ప్రయత్నంలో బాపు విగ్రహం అక్కడ పెడుతున్నారని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే వీళ్లకు అభివృద్ధి, మూసీని మనం డెవలప్ చేసుకుంటాము అని అంటే వాళ్ళకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఇది కనుక మూసీ రిజర్వేషన్ పునరుజ్జీవం కనుక జరిగితే ఇలా రేపు ఈ ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుందో ఏమో. ఈ ప్రభుత్వానికి పేరు వచ్చి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆలోచనతో బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే, గులాబీ పువ్వు ప్రేమ వికసిస్తూనే ఉన్నది ప్రతి క్షణం. కాబట్టి మిమ్మల్ని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పినా కూడా మీకు సోయి ఉండదు. ఎందుకంటే మీకు కావాల్సింది రోజుకొక సెన్సేషనల్ వార్త, ఆ దాంట్లో ఉండే ప్రభుత్వం తీసుకున్న పాజిటివ్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకం చేయడానికి మీరు చేసే ప్రయత్నం. శారదా పీఠం అంగీకరించిందో లేదో కనీసం హరీష్ రావు తెలుసుకో. ఈ రద్దును, ఈ లీజు రద్దును శారదా పీఠం అంగీకరించింది. శారదా పీఠంతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఎవరిని అడిగినా కూడా ఆ కేటాయింపుకు సంబంధించిన భూ వివరాలు ఎవరిని అడిగినా చెప్పే అవకాశం ఉన్న దీన్ని అనవసరమైన రాజకీయం కోసం చేస్తున్నారు. ఇక మాట్లాడితే కక్ష సాధింపు అని అంటారు. నేను అందుకనే కక్ష సాధింపు ఉండే తిరుగుంటే మీరు గిట్ల ఎట్లా తిరుగుతారని ఎన్నోసార్లు చెప్పిన. కక్ష సాధించే తిరుగుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మొన్న చూసిండ్రు కదా మీరు, 47,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన వైట్ ఎలిఫెంట్కి ఇలా మేము మళ్ళీ కట్టాల్సి వస్తున్నది. దానితో చుక్క నీరు రావట్లే, ఒక చుక్క నీరు కాళేశ్వరం నుంచి రావట్లే. అయినా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది 47,000 కోట్ల రూపాయలు. ఇంకా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు?